అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుధా, గైనకాలజిస్ట్. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదండి. అంటే ఈ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వచ్చి మా దగ్గరికి ఈ ప్రెగ్నెన్సీ వద్దు ఏం చేయాలి అనే కంటే అసలు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లేనప్పుడు అది రాకుండా ఎలా అవాయిడ్ చేయాలి తెలుసుకుంటే మీరు ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డ వాళ్ళు అవుతారు. అయితే ఇది ఒక్కొక్క మెథడ్ చూద్దామండి. మోస్ట్ కామన్ మెథడ్ ఏంటంటే కాపర్ టీ అనేది యూజ్ చేయొచ్చు. ఇది చాలా సింపుల్ మెథడ్. ఇందులో ఏంటంటే ఇటువంటి డివైస్ ఉంటుందండి. సో దీన్ని వీళ్ళకి వెజైనా ద్వారా యూట్రస్లోకి ఫిట్ చేయడం జరుగుతుంది. సో ఇది పెట్టించుకోవడానికి జస్ట్ ఓపీలోనే ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. అయితే ఇది ఎప్పుడు వేస్తాం? యూజువల్లీ సూన్ ఆఫ్టర్ పీరియడ్, అంటే పీరియడ్ మొదలైనప్పటి నుంచి 5th, 6th, 7th డేస్లలో, అంటే 10th డే దాటకుండా ఇది ఫిట్ చేయించుకోవచ్చు. ఇది ఫిట్ చేసేటప్పుడు ఏమైనా మత్తు అవసరమా? అవసరమే లేదండి. ఇది జస్ట్ ఒక సింపుల్ ఇంజెక్షన్ తీసుకున్నట్టు మాత్రమే ఉంటుంది. సో ఇన్సర్షన్ అప్పుడే లైట్ డిస్కంఫర్ట్ ఉంటుంది, తర్వాత అది క్లియర్ అయిపోతుంది. తర్వాత ఇది పెట్టించుకున్న తర్వాత ఫాలోఅప్స్కి ఎలా రావాలి? సో ఇది ఫిట్ చేశాక నెక్స్ట్ వచ్చే పీరియడ్ ఫినిష్ కాగానే ఒకసారి చెకప్కి రమ్మని చెప్తాం. ఆ తర్వాత ఎవ్రీ 1 ఇయర్కి అలాగా చెకప్కి రావచ్చు. దీని లైఫ్ ఎన్నాళ్ళు ఉంటుంది? యూజువల్గా 3 ఇయర్స్వి, 5 ఇయర్స్వి, 10 ఇయర్స్వి ఇలా 3 రకాలుగా ఉంటాయండి. మీరు మీ అవసరాన్ని బట్టి ఎంత లైఫ్ కావాలన్నదో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. సో అది ఫిట్ చేయడం జరుగుతుంది. అయితే ఇది ఫిట్ చేశాక దీని థ్రెడ్స్ అనేవి ఇలా వెజైనాలో హ్యాంగ్ అవుతూ ఉంటాయి. ఇవి చాలామందికి సెన్స్ కూడా ఉండదు, పర్సెప్షన్ ఏం తెలియదు. బట్ కొంతమందికి ఈ థ్రెడ్స్ ఫింగర్కి టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ దీని గురించి ఏం భయపడక్కర్లేదు. ఇవి ఎందుకు ఉంటాయంటే, సపోజ్ వీళ్ళు ఇది ఫిట్ చేయించుకున్నాక ఒక 1 or 2 ఇయర్స్ తర్వాత ఎప్పుడో ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటారు అనుకోండి. అప్పుడు వీళ్ళు మళ్ళీ మా దగ్గరకు వచ్చి, డాక్టర్ మేము ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నాము, సో ఆ కాపర్ టీ రిమూవ్ చేయండి అని వస్తారు. సో అప్పుడు ఈజీగా ఈ థ్రెడ్ని పట్టుకుని దీన్ని సింపుల్గా రిమూవ్ చేసేయచ్చు. ఇది రిమూవ్ చేయడానికి 1 minute కూడా పట్టదండి. సో ఇంత సింపుల్ ప్రొసీజర్స్ మీరు యూజ్ చేసుకుని ఈజీగా ప్రెగ్నెన్సీని లాంగ్ టర్మ్లో అవాయిడ్ చేయొచ్చు. లేదు షార్ట్ టర్మ్లో కొద్ది నెలలు మాత్రమే ప్రెగ్నెన్సీ వద్దనుకుంటున్నారు, అప్పుడు ఇటువంటి ఓసీ పిల్స్ అని ఉంటాయండి, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్. ఇవి యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. యూజువల్లీ ఇందులో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. అది మేము ఈ లేడీ వచ్చినప్పుడు ఆమె దగ్గర హిస్టరీ నోట్ చేసుకుని ఆమెకున్న ఇష్యూస్ని బట్టి తనకి ఏది సూటబుల్లో అటువంటి వెరైటీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ట్యాబ్లెట్స్ ఎలా యూజ్ చేయాలి? ఈ షీట్లో యూజువల్లీ 21 ట్యాబ్లెట్స్ ఉంటాయి. వీళ్ళకి పీరియడ్ స్టార్ట్ అయిన రోజు డే 1 కింద కౌంట్ చేసుకొని సెకండ్ డే అంటే డే 2 నుంచి మొదలు పెట్టమని చెప్తాం. ఇవి మీకు ఈజీగా గుర్తుండేందుకు వెనకాల వీళ్ళు సండే, మండే, ట్యూస్డే అని మార్కింగ్ కూడా ఉంటుంది. సో మీరు ఆ పర్టికులర్ ఆ రోజు ఏ వారం అయిందో ఆ ట్యాబ్లెట్ని కనుక ఓపెన్ చేసుకుంటే డైలీ మీకు గుర్తుండేలాగా ఈ ట్యాబ్లెట్ రోజుకి 1 ఆఫ్టర్ డిన్నర్ కూడా వేసుకోవచ్చు గుర్తుండడానికి. అలా మొదలుపెట్టి డైలీ 21 days పాటు వాడతారు వితౌట్ ఏ బ్రేక్. అంటే మధ్యలో మర్చిపోతే ఏమవుతుంది? పొరపాటున ఒకరోజు మర్చిపోయారు అనుకోండి, ఆ మర్నాడు ఇమ్మీడియట్గా మీకు గుర్తు రాగానే ఆ మర్చిపోయిన ట్యాబ్లెట్ వేసేసుకోండి ఫస్ట్. ఆ తర్వాత నైట్ మళ్ళీ యాజ్ యూజువల్ ఆ రోజు డోస్ కూడా యూజ్ చేయాలి.
ఇలా ఎప్పుడైనా మర్చిపోయినా పర్వాలేదు. కానీ కంటిన్యూగా 2 రోజులు మర్చిపోతే మాత్రం మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు టాబ్లెట్స్. బట్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. సో ఆ మంత్ కొంచెం మళ్ళీ వేరే మెథడ్స్ అంటే కాండోమ్స్ కానీ ఏమన్నా యూజ్ చేసుకుంటే బెటర్. లేదు కంటిన్యూగా 3 డేస్ మర్చిపోయారు అనుకోండి, ఈ పిల్స్ కానీ ఎఫికసీ తగ్గిపోతుంది. అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ మళ్ళీ ఉండొచ్చు. ఒకవేళ మోర్ దెన్ 3 డేస్ కనుక మీరు మర్చిపోతే ఒక్కోసారి మధ్యలో బ్లీడింగ్ కూడా అవ్వచ్చు. సో వీటిని గుర్తుపెట్టుకొని డైలీ వేసుకోవడం ఇంపార్టెంట్. ఈ విధంగా కనుక 21 డేస్ వాడి ఈ షీట్ ఫినిష్ కాగానే స్టాప్ చేస్తారు. అప్పుడు స్టాప్ చేయగానే ఒక 3-4 డేస్లో మీకు రెగ్యులర్ పీరియడ్ వచ్చేస్తుంది. మళ్ళీ సెకండ్ డే కొత్త షీట్ తీసుకోండి, మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇలా మీరు 6 నెలల్లో లేదంటే 1 ఇయర్ ఎన్నాళ్ళు వద్దనుకుంటే అన్నాళ్ళు సేఫ్గా ఈ ట్యాబ్లెట్స్ని యూజ్ చేయొచ్చు. కాకపోతే కొంతమందికి ఈ ట్యాబ్లెట్స్ని ఇవ్వము. అవి ఎవరికంటే కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ లేదా బ్లడ్ క్లాటింగ్, డీప్ వీనస్ థ్రాంబోసిస్ అనే కండిషన్స్ ఉండే వాళ్ళకి కానీ, ఇటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు, లేదు హెడేక్, మైగ్రేన్, హై బీపీ, హై షుగర్, ఇలా కొన్ని కండిషన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది ప్రిఫర్ చెయ్యము. అందుకనే మీరు డాక్టర్ గారిని కలిసి మీకు సూటబుల్ అయితేనే ఈ మందులు తీసుకొని కంటిన్యూగా వాడచ్చు. అయితే మీరు ఎప్పుడైతే మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తారో ఈ ట్యాబ్లెట్స్ ఆపాక ఒక 2-3 మంత్స్లో మీరు మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక మెథడ్ కాండోమ్స్ యూజ్ చేయడం. ఇది కూడా చాలా సింపుల్. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాకపోతే ఈ కాండోమ్స్ని వాడే ప్రాపర్ పద్ధతి మీకు తెలిసి ఉండాలి. అండ్ ప్రతిసారి మీట్ అయినప్పుడు యూజ్ చేయాలి. బట్ కొంతమందికి ఈ కాండోమ్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఆర్ సమ్టైమ్స్ దీనికి ఏదైనా టేర్స్ లాంటివి ఉంటే ఇది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. అయితే ఇందాక చెప్పుకున్న ప్రతి మెథడ్కి కూడా కొన్ని ఫెయిల్యూర్ ఛాన్సెస్ అయితే ఉంటాయండి. బట్ ఇవి చాలా నెగ్లిజిబుల్. సో ఇది ఎంతో సమ్ 1% ఇంకా అంతకంటే తక్కువ. అంటే 100-200 మంది వాడుతుంటే ఏ ఒక్కరికో ఫెయిల్ అవ్వచ్చు. దానికోసం భయపడి ఇవి వాడకపోతే అన్నెసరీ ప్రెగ్నెన్సీ వచ్చి అది ఇంకా ఎక్కువ రిస్క్ ఉండొచ్చు. అయితే కొంతమంది చెప్తుంటారండి, వాళ్ళు క్యాలెండర్ మెథడ్ వాడుతుంటారు. అంటే దాని మీనింగ్ ఏంటి? సపోజ్ ఒక లేడీకి రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి ఎవ్రీ 28 డేస్కి. అయితే ఈవిడికి ఓవ్యులేషన్ అప్రాక్సిమేట్గా 14th డే అలా అవ్వచ్చు. అయితే ఈ 14th డేకి ఒక 3-4 డేస్ ముందు, 3-4 డేస్ తర్వాత, అంటే లైక్ 11th డే నుంచి 18th డే వరకు ఈ డేట్స్లో ఈమెకి ఫర్టైల్ టైం ఉంటుంది. కాబట్టి ఈ డేట్స్లో వీళ్ళు కలవకుండా మిగతా డేట్స్ అంటే సూన్ ఆఫ్టర్ పీరియడ్ అండ్ జస్ట్ బిఫోర్ పీరియడ్ ఈ టైంలో మీట్ అవుతూ ఈ టైంని అవాయిడ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇది కొంతవరకు వర్కౌట్ అవుతుందండి. కొంతమందికి ఇది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటారా? ఓవ్యులేషన్ అనేది ఎగ్జాక్ట్ టైం మనం మానిటర్ చేస్తే కానీ చెప్పలేం. సో ఈ ఓవ్యులేషన్ పొరపాటున 2-3 డేస్ ముందైంది అనుకోండి, ఈ స్పర్మ్ అనేది 2-3 డేస్ యాక్టివ్గా ఉంటుంది. సో మీరు కలిసిన తర్వాత 2-3 డేస్ ఆ టైంలో కనుక ఓవ్యులేషన్ జరిగితే ఈ మెథడ్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా వేరే మెథడ్స్ కూడా ఉన్నాయండి. సర్వైకల్ మ్యూకస్ మెథడ్ అని. అంటే ఏంటంటే ఒకవేళ ఈ లేడీ కనుక సర్వైకల్ మ్యూకస్ అంటే వెజైనా దగ్గర ఉండే ఈ వైట్ డిశ్చార్జ్ని తను టెస్ట్ చేసుకొని సెన్స్ చేయగలిగితే ఓవ్యులేషన్ టైంలో ఎగ్ వైట్ ఎలా ఉంటుందో అటువంటి డిశ్చార్జ్ అవుతుంది. అంటే ఆ వైట్ డిశ్చార్జ్ని ఫింగర్స్ మధ్యలో పట్టుకుంటే ఇట్లా స్ట్రెచ్ చేస్తే అదొక దారంలాగా స్ట్రెచ్ అవుతుంది. అది నెల మొత్తంలో జస్ట్ ఒక 2-3 రోజులు మాత్రమే గుర్తించవచ్చు. సో ఇది ఓవ్యులేషన్ టైం. మిగతా డేస్లో ఏంటంటే ఇలా స్ట్రెచ్ అవ్వకుండా జస్ట్ వెట్గా ఉంటుంది అంతే.
అయితే ఇది సెన్స్ చేయడం కూడా కొంచెం కష్టమైన పని. ఒకవేళ సెన్స్ చేయగలిగితే కనుక ఈ ఓవ్యులేషన్ టైంకి 3-4 డేస్ ముందు 3-4 డేస్ తర్వాత అవాయిడ్ చేయగలిగితే దిస్ ఈజ్ అ గుడ్ మెథడ్. బట్ ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఆర్ హై. అండ్ ఇంకొక మెథడ్ కూడా ఉందండి. ఇది బేసల్ బాడీ టెంపరేచర్ మెథడ్ అంటాము. అంటే ప్రతిరోజు లేవగానే ఎర్లీ మార్నింగ్ టెంపరేచర్ నోట్ చేయాలి. ఈ ఓవ్యులేషన్ టైంలో ఈ టెంపరేచర్ ఒక 1 డిగ్రీ డ్రాప్ అయ్యి మళ్ళీ రైజ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ డ్రాప్ని రైజ్ అవ్వడాన్ని నోట్ చేస్తే అది ఓవ్యులేషన్ టైం అని అనుకోవచ్చు. బట్ ఇది రిలయబుల్ మెథడ్ కాదండి. ఎందుకంటే బాడీ టెంపరేచర్ అనేది వేరే ఫ్యాక్టర్స్ వల్ల కూడా మారుతూ ఉంటుంది. సో ఓవ్యులేషన్ టైమే అని నిర్ధారించడం కష్టం ఇటువంటి మెథడ్స్లో. సో ఇప్పటి వరకు విన్నారు కదండి. ఇలా డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసుకుని ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేసుకోవచ్చు. అంతేగాని కన్ఫర్మ్ అయ్యాక డాక్టర్స్ దగ్గరకు వచ్చి మేము ప్లానింగ్లో లేము, అబార్షన్ చేయించుకోవాలి అంటే మాత్రం హెల్త్ మీద డిఫరెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అవి ఉండొచ్చు. థ్యాంక్ యూ.